ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే సగ్గుబియ్యం అనమాట. చూడండి, ఈ ఇక్కడ నానబెట్టామన్నమాట. ఈ పాలు తాగుతుంది అనమాట. ఇది ఏంటంటే బర్త్డే స్పెషల్కి అనమాట ఫ్రెండ్స్. ఇవాళ ఇంట్లోనే చేసాము. సేమ్ ఇదే పండుగలకు కూడా చేస్తారన్నమాట. అది వినాయకుడికి చేస్తారు. ఇట్లా ఈ జీడిపప్పు గుండెపప్పు కట్ చేసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పాలు తాగుతులకి ఇట్లా పాలు పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ కూడా కలిపేసుకుని పోసుకోవాలి. పాలు వాటర్. ఇది బెల్లం పౌడర్ అనమాట. ఇది లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకొని మొదలా చేసుకోవాలి. ఇది మనకన్నా కూడా ఫ్రెండ్స్, ఇది పెద్దవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు లాంటి వాళ్ళు అయితేనే బాగుంటుంది అనమాట. ఇది చేయడానికి తింటాక కూడా. ఇలా పైన ఇలా పెట్టేసి ఉంచుతారన్నమాట. ఉడికిందా లేదని శాంపుల్ ఒకటి వేసాం అన్నమాట. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. కలిపి చూసిన తర్వాత అది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వేస్తారు మా ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎక్కువ ఇలా చేస్తాం. అది ఇలా పెట్టుకొని చికెన్ అయ్యా ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మొత్తం అంతా వేసుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తం బెల్లం కూడా వేస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బెల్లం పౌడర్ వేస్తాం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది బెల్లం కలర్లో వచ్చేసి అన్నమాట. మామూలుగా అయితే వైట్గా వస్తుంది, అంటే షుగర్ వేస్తే మాత్రం. ఇది బెల్లంతో వేసినాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పులు అన్నమాట. బాగా మప్పటి వర్షం వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అందుకే కొంచెం రైట్ వేసి రైట్లో పెట్టారు. బెల్లం పాలు రెడీ అయిపోయినాయి అన్నమాట.